జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. తల్లి, ఇది ముగింపు కాదు అమ్మా, ఆరంభం. అంతా కూడా తల్లకిందులుగా మారిపోతుంది. నేను చెప్పేది విను తల్లి, వింటే ఆనందిస్తావు. వెంటనే నన్ను తాకు తల్లి అని మన వారాహి అమ్మ మంచి సందేశాన్ని అందిస్తున్నారండి. ఇప్పుడు నువ్వు కన్నీరు పెడుతున్నావు అని నాకు తెలుసమ్మా. ఇందులో తలకిందులుగా ఇదంతా కూడా ఇప్పుడు జరుగుతుందంతా కూడా తలకిందులుగా మారిపోతుందమ్మా. నువ్వు భయపడుతున్న సమస్య నీ కంటికి కనిపించకుండా దూరం అవుతుంది. ఆ కాలం ఎక్కువ రోజులు పడుతుందేమో అని అసలు అనుకోవద్దు. తప్పకుండా కాలం జరిగినా సరే నీకైనది నీకు వెతుక్కుంటూ వస్తుంది. నీవు ఈ క్షణాన్ని తలకిందులుగా మార్చడానికి ఒక్క క్షణం చాలు తల్లి. నువ్వు ఇప్పటివరకు నిన్ను ఏడిపించిన కాలం గురించి నీకు తెలియజేయడానికి నేను వచ్చాను తల్లి. నువ్వు ఎంతోమందికి ఆరుదలు చెప్పినావు కదా, కాలం గురించి వివరించి ఉన్నావు. కానీ నువ్వు బాధపడుతున్న సమయంలో సహాయం చేయడానికి, ఓపికగా వినడానికి ఒక నిజమైన బంధం, స్నేహం లేదు అని దిగులుగా ఉన్నావు కదా. ఒక విషయం తెలుసుకో తల్లి, బంధాలు, స్నేహాలు నీతో ఉంటే భగవంతుని కృప నీపై ఉందని అర్థం. కానీ ఎవరూ నీతో లేకపోతే ఆ భగవంతుడే నీతో ఉన్నారని అర్థం తల్లి. ఇది ఎప్పటికీ కూడా మరవద్దు. ఎవరు తోడు లేరు అని బాధపడవద్దు. ఎవరు లేకపోయినా నీ వారాహి అమ్మ నీకు తోడుగా ఉందని గుర్తుంచుకో అమ్మా. నువ్వు నీ జీవితాన్ని కొరత పడేందుకు 1000 కారణాలు ఉండవచ్చు. కానీ జీవితానికి కారణం రేపటికి అన్నీ సరిపోతాయి అనే నమ్మకం తల్లి. నమ్మకం రేపటికి అన్నీ సర్దుబాటు చేస్తుంది. ఏ పరిస్థితుల్లో అయినా అన్నిటినీ ఎదుర్కొనే ధైర్యం ఉన్నా రేపటికి మాత్రం పిరికిగా ఉన్నావు కదా తల్లి. వెళ్ళాల్సిన చోటికి నెమ్మదిగా వెళ్ళినా, త్వరగా వెళ్ళినా చేరటమే కదా తల్లి ముఖ్యము. తల్లి, ఇప్పుడు నువ్వు వెళ్ళి అదే తల్లి ఎలా వెళ్ళినా కూడా నీకు విజయము అనేది చేకూరుతుంది. కాబట్టి నీ లక్ష్యాన్ని ఇంకా చేరలేదు. ఎప్పుడు చేరతానో, ఆలస్యం అవుతుందేమో అని. ఆలస్యమైనా సరే సరైన దారిలో వెళ్తున్నావు కదా అమ్మా. ఒకటే చెప్తాను విను అమ్మా, ఇది ముగింపు అని ఎప్పుడూ అనుకోవద్దు. అది ముగింపు కాదు. కొన్ని ఆరంభం కూడా అవుతాయి. ఇది నీ జీవితానికి ఆరంభం, సంతోషకరమైన ఆరంభం. స్థితి నిరంతరము అని ఎప్పుడూ అనుకోవద్దమ్మా. ఈ స్థితి ఎప్పుడు మారుతుందో, ఎలా మారుతుందో తెలియదు. నువ్వు ఉన్న స్థితిని చూసే కదా అమ్మా నువ్వు దిగులు పడుతున్నావు. ఈ స్థితి కూడా మారబోతుందమ్మా. కష్టం, నష్టం అన్నింటినీ దూరం చేసేసి సంతోషం అనే దారిలోకి నిన్ను తీసుకువస్తాను. పోరాటాలు, కష్టాలు అన్నిటికీ వదులుకున్నా అనుకొని ఉండు బిడ్డ. నేను నీతోనే ఉంటాను బిడ్డ. నువ్వు నన్ను నమ్ము బిడ్డ. నీకోసం నువ్వు భయపడి ఎక్కడికో పారిపోవాలి అనుకుంటావు. ఇక్కడ నీ వారాహి అమ్మ నీ కోసం ఎదురు చూస్తుందని నమ్ము తల్లి. భారాన్ని మొత్తం ఈ అమ్మ మీద పెట్టు. నీ మనసు కొద్దిగా అయినా సరే కుదుట పడుతుంది తల్లి. ఇప్పటి వరకు జరిగిన దాని గురించి దిగులు చెందకమ్మా. వాటన్నిటికీ ముందుకు జరిపించేది నేనే. జరిగినవన్నీ కూడా మంచిగా మార్చేది కూడా నేనే తల్లి. నేను నీ జీవితంలో వచ్చింది వంటన చేసి వదిలేయటానికి కాదు, నిన్ను చేపట్టి పైకి లేపటానికి, నిన్ను ఎదిగేలాగా చేయటానికి, నీ జీవితాన్ని ఒడ్డుకు చేర్చటానికి. ఇవన్నీ చేయకుండానే నేను తప్పకుండా ఎలా తప్పుకుంటాను? ఎవరి యందు నిన్ను నేను తక్కువ కానివ్వను. అతి త్వరలో నీకు కిరీటం నిన్ను అలంకరించబోతున్నావు. ఇది ఆరంభం అని గుర్తుంచుకో తల్లి. ఏది కూడా ఆగిపోదు. ఇక నుంచి సంతోషంగా ఉంటావు. నీకు నేను సకలం అందిస్తాను. ఓపికతో కాచుకొని ఉంటే ఆనందం నీకు తప్పకుండా అందుతుంది. నమ్మకంతో ఉండు తల్లి. అంతా మంచే జరుగుతుంది తల్లి. నీ వారాహి అమ్మని నేను ఉన్నా కదా. నా కుంకుమ ధరిస్తూ ఉండు. వీళ్ళంత వరకు ఎదుటివారికి సహాయం చేస్తూ ఉండు. వేసంకాలం వచ్చింది కదా, పక్షులకు నీళ్లు పెట్టు. ఏదైనా ఆహారం, బియ్యం గింజలు పెట్టమ్మా. నీ ఇంటికి నేను ఏ రూపంలో వస్తానో తెలియదమ్మా. ఇలా చేస్తే నీకు వంశ అభివృద్ధి కూడా తప్పకుండా జరుగుతుంది తల్లి అని వారాహి అమ్మవారు ఈరోజు మనల్ని అందరినీ కూడా మంచి మాటలతో దీవిస్తున్నారండి.
అమ్మవారు చెప్పారు అంటే మనకి ఇంకా సందేహం లేదు. మన జీవితంలో మంచి గడియలు అనేవి తప్పకుండా వచ్చి మనము ఉన్నత స్థితికి అమ్మవారు మనల్ని చేయబట్టుకొని పైకి లాగుతారని చెప్పారు. కాబట్టి అమ్మ తప్పకుండా సహాయం చేస్తుంది. మీరు చేసే పని చేస్తూ వెళ్ళండి. మీ జీవితంలో అడ్డంకులన్నీ తొలగించి మీకు మంచి అభివృద్ధిని అమ్మవారు కలిగిస్తారని నమ్మకంతో ఉండండి. ఆ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై వారాహి మాత, జై జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు.